మా గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయండి. తమ కోమటిపల్లి తాండా వడ్డర కాలనీని కలిపి పంచాయతీగా ఏర్పాటు చేయాలని రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కోమటిపల్లి తాండా వడ్డర కాలనీలు రామయ్యంపేట మున్సిపాలిటీలో ఉండటంతో ఉపాధి పనులు కరువయ్యాయని తెలిపారు. ఉపాధి పనులు లేక వలస కూలీలుగా ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన దుస్థితి నెలకొందని వాపోయారు. మున్సిపాలిటీ కారణంగా అధికమైన పన్నులు కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మున్సిపాలిటీ నుండి సరైన అభివృద్ధి నిధులు రావటం లేదని, దీంతో అభివృద్ధికి నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాది రామాయంపేట మండలం కోమటిపల్లి గ్రామం. రామాయంపేటలో గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్లోనే కలిసి ఉంది మా గ్రామం. దాని ద్వారా మాకు ఉపాధి హామీ పథకం పనులు కావచ్చు, అలాగే మున్సిపల్ నుంచి వచ్చే నిధులు కావచ్చు సరిగా సమకూరడం లేదు. మా దాకా జరిగే ఏ పని కానీ మా గ్రామానికి అందడం లేదు. ఊరిలో ఉన్న చాలామంది యువకులు కానీ ఎవరన్నా పని చేసుకోవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మాకు రోడ్ల సౌకర్యం కావచ్చు, వీధి దీపాల సౌకర్యం కావచ్చు, చాలా ఎప్పటి నుంచి చూసినా కానీ మాకు అది మా దగ్గర రావట్లేదు సార్. ఏ ఫండ్స్ అయినా కానీ ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ప్రతి సమస్య తొందరగా పరిష్కారం అయ్యేది, ఇప్పుడు కావడం లేదు. మా తండాలు కలుపుకొని, ఒడ్డరి కాలనీలు కలుపుకొని, మా దగ్గర ఉన్న ఓట్ బ్యాంకు కలుపుకొని మేమందరం కలిసి ఒక గుంపుగా ఏర్పడి మా విలేజ్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అదే ఉద్దేశం మీద కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈరోజు అందరము సార్కి సంతకాలు చేసి మా దరఖాస్తునిచ్చి మా నిరసన తెలియజేయడం జరిగింది. సార్ కూడా దానికి ఒప్పుకొని మాకు పరిష్కారం చూపించారు.